జై శ్రీరామ్. తిరుపతిలో కొన్ని గొర్రెలు వెళ్తూ వెళ్తూ అపర వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి అన్నమయ్య విగ్రహం అక్కడ తిరుపతిలో ఉంటే అక్కడ వీళ్ళు వెళ్ళి టోపీ పెట్టారు. వీళ్ళు గత 2000 సంవత్సరాలుగా ప్రపంచానికి టోపీ పెడుతూనే ఉన్నారు. వీళ్ళు చేసుకునే కిస్మిస్ గురించి వాళ్ళ పుస్తకంలో లేదు. ఈ శాంతాక్లాజు దాని గురించి కూడా లేదు. డిసెంబర్ 25 గురించి లేదు. అసలు ఈ దేశానికి సంబంధం లేదు కాదు. వాడు ఇప్పటికీ క్యాస్ట్ వాడుతుంటాడు, వేస్ట్ గాడు. సర్టిఫికేట్లో వాడు హిందువే. సో దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, దే ఆర్ ఆల్ చీటర్స్. ఈ మేటకి సంబంధమే లేదు. అన్నమయ్య మహాభక్తుడు, వెంకటేశ్వర స్వామిని దర్శించిన వాడు, అన్నమయ్య వైభవంగా స్వామిని కీర్తించినటువంటి వాడు. సో కాబట్టి ఎవడైనా సెక్యులర్ వాగుడు ఎవడైనా వాగితే బాగుండదో. సెక్యులర్ అంటే నపుంసకుడు అని అర్థం. అర్థమైందా? ఈ దరిద్రం మన దేశానికి అక్కర్లేదు. ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ఈ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడానికి క్రైస్తవం ఇస్లాం సమానంగా పనిచేస్తున్నాయి. దీనికి తోడు సెక్యులరిజం అది ఒక కొత్త మతంలా తయారైంది. కాబట్టి ఏ సెక్యులర్ కుక్కకైనా ఇదే చెప్తున్నాను. మీరు కానీ సెక్యులర్ అని నిరూపించుకోదలిస్తే ఎవడైతే టోపీ పెట్టాడో తిరుపతిలో అన్నమయ్యకి ఈ కిస్మిస్ టోపీ, ఆ డ్రెస్ను తగలెట్టండి. సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే దాన్ని తగలెట్టండి. మనకు అవసరం అండి. శ్రీరామనవమికి ఓ తిథి ఉంది, ఒక ఎవిడెన్స్ ఉంది. కృష్ణాష్టమికి ఓ ఎవిడెన్స్ ఉంది. ఈ డిసెంబర్ 25కి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చేసేవాడికి ఏమైనా సెన్స్ ఉందా? ఎవడు పుట్టాడు ఎవడు పుట్టిన బిడ్డరా ఎక్కెడుతున్నాడని? ఎవడి సెలబ్రేషన్ ఎవడికి కావాలి? ఈ దేశానికి అవసరమా?